ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నాడు, దేని విషయంలో బాధపడకండి, దేని విషయంలో చింతించకండి. మనము చింతించే వారంగా మనం ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు, ఏ చిన్నదైనా పెద్దదైనా మీరు చింతించాల్సిన అవసరము లేదంటున్నాడు. ఒకసారి భక్సింగ్ అయ్య గారు మరి ముసలతనంలో ఆయన మందులు వేసుకునేవారు కాదు, కానీ జిందా తలిస్మాతని మరి అది తెచ్చుకొని ఆ నొప్పులకు, ఆ కాళ్ళకు, అలాగే చేతులకు మరి ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకునేవాడు. ఆ జిందా తలిస్మాత యొక్క వాసన చాలా బాగుంటుంది. అయితే ఒకసారి అది ఇలా ఇప్పేటప్పుడు మరి అప్పుడు మూతలు కాక్ మూతలు లాగా ఉన్నాయి, అది బయట పడిపోయింది. ఆ మూత జిందా తలిస్మాత యొక్క మూత మంచం కిందకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ప్రేయర్ చేసుకున్నాడంట, ప్రభా ఈ జిందా తలిస్మాత యొక్క వాసన వెళ్ళిపోతే దాని ప్రభావం వెళ్ళిపోతుంది. అంతేకాదు, నేను ఈ మంచం కింద నేను వంగి ఆ మూతను తీయలేను, దయచేసి ఇది నన్ను చింతిస్తుంది, అది త్వరగా మూత వచ్చేలాగా నీవే సహాయం చేయని ప్రార్థన చేశాడంట. మీరు నమ్మరు కానీ కొన్ని నిమిషాలకే 20-30 చీమలు మంచం కింద పడిపోయిన మూతను బయటికి తీసుకొచ్చాయంట. అంతే, ఆ మూత తీసుకొని పెట్టేసుకున్నాడు. చూడండి, మన జీవితంలో కూడా మన దేవుణ్ణి మనం ఏదైనా అడగచ్చు, చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా ఎలాంటిదైనా దేవుని సన్నిధిలో మనం చింతిస్తే ఆయన బాధపడతాడు. కాబట్టి చింతించకుండా ఏ విషయం అంటే ఆ విషయంలో మీరు ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని యొక్క సమాధానము మీకు దయచేస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీరు చిన్నదా పెద్దదా అని నేను అడగట్లేదు, మీ చింత యావత్తు దేవునికి మీరు వేయండి. మీ ప్రతి ప్రార్థన ఆయన ఆన్సర్ దయచేస్తాడు. మీరు ఈ వాక్యం ద్వారా బలపరచబడినట్లయితే నాతో కలిసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి, మీ చింతను దేవునికి తెలియపరచండి. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు విన్నాము నాయన, నీ చింత యావత్తు నా మీద వేయి, ప్రార్థనతో విజ్ఞాపనతో నీ దగ్గరికి తీసుకురమ్మని చెప్పావు. ఈరోజు ఎవరైతే చింతిస్తూ నాయన నువ్వు ఇది చేయగలుగుతావని ప్రార్థన విజ్ఞాపనలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారి విన్నపము ఆలకించండి. ఆ చింతను కొట్టివేయండి, ఆ బాధను తీసివేసి బిడ్డల్ని బలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేని విషయం చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. అన్ని విధాలుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ యొక్క వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ కమెంట్ బిలో, కింద మాకు కమెంట్ చేయండి. అంతేకాదు షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా కలుద్దాం ఈవినింగ్ బైబిల్ స్టడీలో. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.